ముందుగా జై స్వరాజ్ టీవీకి మా అభివందనలు మరియు కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను పేరు పేరున అందరికీ నమస్కారాలు. టీవీ యాజమాన్యానికి మొత్తానికి కూడా. ఇక్కడ ఈ కార్యక్రమానికి మెయిన్ ఎజెండా ఏంటంటే బీసీలకు మరియు బీసీ స్టూడెంట్లకు జరుగుతున్న అన్యాయాన్ని మేము గొంతు వెంట్ల తరపున స్కాలర్షిప్లు మరియు వాళ్ళకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొండి బకాయిలన్నీ చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సుమారు 4,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇదంతా ప్రభుత్వ వైఖరి అని ఈజీగా మనకు తెలిసిపోతుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఈ ముందుగా ఖచ్చితంగా స్టూడెంట్స్ని మాత్రం మీరు మంచి విద్య మరియు ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వారే రేపటి మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళని ముందుగా మీరు అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వాలనుకుంటూ, అలాగే బీసీ హాస్టల్స్లలో కూడా వాళ్ళకి రావాల్సిన ఏమన్నా ఫుడ్ కానీ ఇంకా ఎలాంటి అన్ని సౌకర్యాలు వాళ్ళకు కరెక్ట్గా అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఇది ఇంతటితో ఆగదు. మీరు ఇప్పుడు మీ స్టూడెంట్స్కి ప్లస్ వీళ్ళకి రావాల్సిన ఫీ రీంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చెల్లించిన ఎడల ఈ పోరాటం అనేది ఇక్కడితో ఆగుతుంది. ఒకవేళ మీరు చెల్లించిన ఎడల ఈ పోరాటాన్ని మేము జాతీయ లెవెల్లో తీసుకెళ్దామని అని పిలుపునిస్తున్నాము. విద్యార్థుల సంఘాల తరపున జై స్వరాజ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేడు గత రెండు సంవత్సరాలుగా చెల్లించని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ అనేది చాలా ప్రీషియస్ వన్. అంటే అది లేకుంటే చాలా మంది వరకు చదువుకోకుండా వెనుకబడుతున్నారు. అది వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఇట్లాంటి కార్యాలు ఎన్నో ముందుకు తీసుకువెళ్లాలని విద్యార్థి సంఘాలను కోరుతున్నా. ఇట్లు మీ భరత్ ఆర్ట్స్ కాలేజ్.